హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కృష్ణ కథలు. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దామా? పల్లెటూరు పిల్ల 6th ఎపిసోడ్. ఇంతకుముందు ఇంతకు నీకు నచ్చిందా? అని అడిగింది వాళ్ళ అత్తయ్య. బాగుందత్తమ్మా అని చెప్పింది మీనా. బావ ఎప్పుడొస్తారు? అని అడిగింది. వస్తారు కానీ నువ్వు కుదురుగా ఒక చోట కూర్చో అని హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అత్తమ్మ, లక్ష్మమ్మ ఎక్కడికి వెళ్ళింది? చీర మార్చుకొని వస్తానని ఇంటికి వెళ్ళింది. వస్తుందిలే. మనతో పాటు లక్ష్మమ్మ కూడా వస్తుందా? వస్తుంది మీనా అని చెప్పింది. బావ ఇంకా రాలేదత్తమ్మా అని అడిగింది. నువ్వు అడిగి 5 నిమిషాలు అవ్వలేదు. అప్పుడే మళ్ళీ బావంటే ఎలా మీనా? నాకు బోరు కొడుతుందత్తమ్మా. బయటికి వెళ్ళి చూసేదా అని అడిగింది. ఇక్కడి నుంచి కదిలామంటే దెబ్బలు పడతాయి. అత్తమ్మా, మరి నేనేం చేయను? టీవీ పెడతాను చూడు. సరే అయితే అని కాళ్ళు పైన పెట్టి కూర్చుంటుంది. అలా కూర్చుంటే చీర నలుగుతుంది కదా మీనా! సరిగా కూర్చో. నాకు తెలుసత్తమ్మా, చీర నలగకుండా కూర్చుంటాను. నేను రూమ్‌లోకి వెళ్ళొస్తాను. నువ్వు సోఫాలో నుండి లేవకూడదు. సరేనా? సరే అత్తమ్మా, నువ్వొచ్చేదాకా ఇక్కడే కూర్చుంటాను, లేవను. సుశీల గారు లోపలికి వెళ్తారు. టీవీలో 'అల్లరి పిల్ల' మూవీ వస్తుంటే చూస్తూ ఉంటుంది మీను. అందులో మీనా హీరోయిన్. ట్రైన్‌లో నుండి దిగుతుంటే చూసి చప్పట్లు కొడుతూ ఉంటుంది. అయ్యో! గొడుగు భలే ఉందే! బావతో చెప్పి అలాంటి గొడుగు కొనిపిండించుకోవాలి అని అనుకుంటూ చిన్న, చిన్న కామెడీ చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంట్లో ఎవరండి? అని బయట నుంచి పిలుస్తాడు ఒకతను. అది విని మీనా, ఇంట్లో ఎవరుంటారు? మనుషులే ఉంటారు అంటుంది. మీనా అన్న మాటలు విని ఎవరామె అలా మాట్లాడుతుంది అనుకుని, మీకు కొరియర్ వచ్చింది తీసుకోండి అన్నాడు. కొరియర్ ఏంటి? క్యారియర్ లాగా ఇక్కడ క్యారియర్‌ని కొరియర్ అని అంటారేమో అనుకోని సోఫాలో కూర్చొని ఎన్ని గిన్నెల క్యారియర్ అని అడుగుతుంది. కొరియర్ అబ్బాయి జుట్టు పీక్కుంటూ అటు ఇటు చూసి ఎక్కడండి మీరు కనిపించకుండా మాట్లాడుతున్నారు అన్నాడు. మీనా వాకిలికి లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉండి కొరియర్ అబ్బాయికి కనిపించదు. నేనిక్కడ సోఫాలో కూర్చొని ఉన్నా. మా అత్తమ్మ తను వచ్చే వరకు సోఫా దిగొద్దు అన్నది. అందుకని నేను రాను. నువ్వే చెప్పు ఎన్ని గిన్నెలున్నాయి? అమ్మో తల్లీ! క్యారియర్ కాదు కొరియర్. ఏ అబ్బాయ్! నేను తల్లిని. ఏంటి? నాకు కొత్తగా పెళ్ళయింది. నేను పెద్దామెని కాదు, చిన్నమ్మాయిని. సారీ మేడం గారు. మీరొకసారి లేచి వస్తే ఇదిచ్చి నేను వెళ్తా. నేను రాను. ఆ క్యారియర్ అక్కడ పెట్టి వెళ్ళు. మా అత్తమ్మొచ్చిన తర్వాత తీసుకుంటారు. మేడం అలా పెట్టకూడదు. నేను లోపలికి రాకూడదు. ఒక్క నిమిషం మీరొచ్చి తీసుకోండి మేడం. మీకు దండం పెడతాను. అమ్మ బాబోయ్! మా అత్తమ్మ మాట కాదని సోఫా దిగటమే నేనస్సలు దిగను. నువ్వు కావాలంటే ఆ క్యారియర్ అక్కడ పెట్టి వెళ్ళు. లేదంటే అత్తమ్మొచ్చేదాకా ఇక్కడే ఉండు. మేడం ప్లీజ్ మేడం. నేనింక చాలా ఇళ్ళకి వెళ్ళి ఇవ్వాలి అని అక్కడే గడప దగ్గర కూర్చుంటాడు. అయితే అబ్బాయి నువ్వొక పని చెయ్యి. నువ్వెళ్ళి మిగతా వాళ్ళకిచ్చిరా. ఈలోపు మా అత్తమ్మొస్తుంది. ఏంటి? నేను వెళ్ళి మళ్ళీ రావాలా? ఏమైనా పక్కపక్కనే ఉన్నాయా వెళ్ళి రావటానికి అని అనుకోని, వద్దులేండి ఉంటాను అన్నాడు. సరే నీ ఇష్టం అని టీవీ చూస్తూ ఉంటుంది. మళ్ళీ మీనాకేదో గుర్తొచ్చి, అబ్బాయ్ ఎన్ని గిన్నెల క్యారియరు చెప్పలేదేంటి? అని అడుగుతుంది. మేడం ఇది క్యారియర్ కాదు కొరియర్. మీకేదో ప్యాకెటొచ్చింది. మరి ప్యాకెటొచ్చిందనకుండా కొరియర్ అంటావేంటి? అని ఆ కొరియర్ అబ్బాయి బుర్ర తింటూ ఆ అబ్బాయి సమాధానం చెప్పలేక అల్లాడిపోతూ ఉంటాడు. బయట నుంచి సూర్య వస్తూ వాకిట్లో ఎవరో కూర్చొని ఉండటం చూసి, ఎవరు అక్కడ కూర్చున్నారు అని అనుకోని వచ్చి, ఏ మిస్టర్ ఎవరిక్కడ కూర్చున్నారు అని అడుగుతాడు. సార్ అంటూ లేచొచ్చి సూర్య పేరు మీద కొరియర్ వచ్చింది సార్ అంటాడు. నేనే సూర్యని ఇవ్వండి. సార్ నేను వచ్చి అరగంట పైనైంది.
లోపల మేడం వచ్చి తీసుకోమంటే ఇక్కడి నుంచి రాకుండా నా బుర్ర తినేస్తున్నారండి. నేనిప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలో? నేను బైక్ వేసుకొనే వచ్చాను. నడిచి వచ్చానా? అని కొనుక్కుంటూ వెళ్తుంటే, "ఏ మిస్టర్ మీ బైక్ బయటుంది. వేసుకొని వెళ్ళండి" అని చెప్పి లోపలికి వెళ్తాడు సూర్య. లోపలికి వెళ్ళి నిలబడి మీనాని అలాగే చూస్తూ ఉంటాడు. మీనా సోఫాలో కాళ్ళు పైన పెట్టి కూర్చొని, వంగి చెంపల మీద 2 చేతులు పెట్టుకొని, ముందుకి వెనక్కి ఊగుతూ టీవీ చూస్తూ ఉంటే, మీనాని కన్నార్పకుండా అలానే చూస్తూ ప్రేమగా మీనా అని పిలుస్తాడు సూర్య. మీనా సూర్య పిలవటం విని ఆనందంతో లేవబోయి మళ్ళీ సోఫాలో కూర్చుంటుంది. సూర్య వెళ్ళి పక్కన కూర్చొని, "ఏమైంది మీనా? లేవకుండా ఇక్కడే కూర్చున్నావు" అంటాడు. "అది బావా" అంటూ సూర్య చేయి పట్టుకొని భుజం మీద పడుకొని, "అత్తమ్మ రూమ్‌లోకి వెళ్తూ నన్ను వచ్చేదాకా తను వచ్చేదాకా సోఫాలో నుంచి కదలొద్దు అన్నది బావ. అందుకే ఇక్కడే ఉన్నాను. అవును క్యారియర్ అబ్బాయి ఎళ్ళాడా? అని అడుగుతుంది. ఆమె జుట్టు సరిచేస్తూ. క్యారియర్ అబ్బాయి ఎవరు మీనా? అంటాడు సూర్య. అప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు బావ. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు బావ. అప్పుడు అర్థమవుతుంది కొరియర్ అబ్బాయని. మీనా అది క్యారియర్ కాదు కొరియర్ అంటాడు. మీనా అబ్బాయితో అన్నవన్నీ చెప్తుంటే సూర్య నవ్వుతూ ఉంటాడు. అప్పుడే సుశీల గారు రూమ్‌లో నుంచి వచ్చి సూర్య నవ్వటం చూసి "నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని అనుకోని, ఎప్పుడొచ్చావు సూర్య" అని అడుగుతుంది. "ఇప్పుడే వచ్చానమ్మా. మీనా సోఫాలో నుంచి ఏమైనా లేచావా?" అని అడిగింది సుశీల. "లేదత్తమ్మా. మీరు చెప్పిన తర్వాత లేస్తానా? కావాలంటే బావని అడుగు." "ఏం బావ నువ్వు వచ్చేసరికి నేను ఇక్కడే ఉన్నాను కదా" అంటుంది మీనా. "అవునమ్మా. కొరియర్ అబ్బాయి వచ్చి పిలిచినా కూడా ఇక్కడే ఉండి, వాడిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి, వాడి ఇంటి అడ్రస్ కూడా మర్చిపోయేలాగా చేసిందమ్మా" అని చెప్పేసరికి సుశీల గారు నవ్వుతూ, "మొత్తానికి భలే కోడలు దొరికింది సూర్య. ఫ్రెష్ ఎయిర్ వెళ్దామంటారు. అలాగే 5 మినిట్స్‌లో వస్తానని వెళ్తాడు సూర్య. అత్తమ్మ కూర్చొని కూర్చొని కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఇక లేవచ్చా? సరేలే కానీ బయటికి వెళ్ళకు. సరే అత్తమ్మ అని ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది మీనా. లక్ష్మమ్మ కూడా వస్తుంది. మీనా లక్ష్మమ్మని చూసి, "నీ చీర బాగుంది లక్ష్మమ్మ" అంటుంది. "అయ్యో ఇది మామూలు చీరే అమ్మా" సుశీల గారు చూసి, "అయినా బానే ఉంది లక్ష్మమ్మ." దానికి లక్ష్మమ్మ సిగ్గుపడిపోతూ, "పోండమ్మగారు మీరు కూడా ఏంటమ్మా?" "అరే మన లక్ష్మమ్మ సిగ్గుపడుతుందే అత్తమ్మ" అంటుంది మీన. సూర్య రెడీ అయ్యి వస్తాడు. "వెళ్దామా" అంటే, "మీదే లేటు." "వెళ్దాం" అంటే, "మీదే లేటు బావ రండి రండి" అంటుంది మీన. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.